నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ న శంకుబాయి వాళ్ళది ఇక్కడ గణేష్ల షెడ్ ఉంటుంది. ఆ గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఈ 2025లో వాళ్ళు ఏం మోడల్ విగ్రహాలు చేస్తున్నారు, ఎన్నెన్ని ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు చేస్తున్నారు ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం ఈ వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే ఈ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో రూపంలో కూడా చూపెట్టడం జరిగింది. మీకు ఒకవేళ విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి బుక్ చేసేసుకోండి. బుకింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోయింది తెలుసా. ఓకేనా, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం టోటల్గా మాత్రం మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ న శంకుబాయి వాళ్ళ గణేష్ల షెడ్కి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ పోస్ట్ ఆఫీస్ నుంచి కిలా వరంగల్ పెట్రోల్ పంప్కి వెళ్ళే రూట్లో ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ వస్తుంది. చూసుకోవచ్చు, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు హనుమాన్ స్టాచ్యూ పక్క పోంటే నుంచి వస్తుంటే శంకుబాయి వాళ్ళది గణేష్ల షెడ్ ఉంటుంది. అండ్ ఈ రూట్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మన కిలా వరంగల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్న శంకుబాయి వాళ్ళ వినాయకుల షెడ్ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి మాత్రం చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఫస్ట్గా చూసుకుందాం ఒక్కొక్క గణేశునికి అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు చూసుకున్నట్టు గణేశుడు అయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ సింహాసనం దగ్గర గణేశునికి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న హంసలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అదే సింహాసనం పైన పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్. ఒక చేతిలో చూసుకుంటే గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మహారాజా పోజ్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చేతిలో గద అండ్ ఇంకో చేయి చూసుకుంటే లడ్డు చేయి. బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఆశీర్వాదం చేయి అండ్ ఇంకో చేతిలో చూసుకుంటే గొడ్డలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం మన గరుడ రెక్కలు ఉంటాయి కదా, ఆ గరుడ రెక్కలు అండ్ అలానే మన సూర్యచక్ర అయితే ఉండడం జరిగింది. ఆ మధ్యలో ఓం చూసింది కదా. మేబీ ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ముషికుని చూసుకున్నట్టయితే మన గణేషునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్. అండ్ అలానే ఇంకో మోడల్ గణేషన్ కూడా చూపిస్తాం మీకు చూడండి. తప్పకుండా మాత్రం నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ అయితే చేయండి ఫస్ట్గా. ఇక్కడ చూపించుకున్నట్టయితే మేబీ చాలా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది గణేశుడు. చాలా నాకు బాగా నచ్చేసింది. గణేశుని చూపిస్తాను మీకు. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ అండ్ అలానే ఇక్కడ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ కూడా మొత్తం డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది చూడండి. అండ్ ఆభరణాలు కూడా గణేశునికి చాలా బాగున్నాయి. అండ్ కండువ చూసుకున్నట్టు కూడా అయితే మాత్రం మంచి కనబడడం జరుగుతుంది. ఆశీర్వాదం చేయి అండ్ అలానే ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో శంఖం మేబీ. అండ్ అలానే తొండం పైన కూడా ఆభరణాలు అనేది చాలా బాగా రావడం జరిగింది. అండ్ ఈ గణేశునికి ఏంటంటే స్పెషల్లీ ఫేస్ అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే గణేశునికి మూషికుడు చూసింది కదా. ఈ గణేశునికి ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేశుడు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా లోపలికి పోయి అయితే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ ఉన్నాయి ఇంకా ఏంటి అని మాత్రం. టోటల్గా ఇంకా లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేశుడు చూసుకున్నట్టయితే మంచిగా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఒక కాలు వచ్చేసి మన ఎలుక మీద మూసికుని పైన పెట్టి ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుడు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్న నెమలికలు ఉంటాయి కదా అది. అండ్ నెమలి వచ్చేసి గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్న చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వర్క్లో హంస అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా ఉన్నాయి. అండ్ అలానే గణేశుని కండువ కూడా చూడండి చాలా మంచిగా ఉండడం జరిగింది. ఇక శంకుబాయి వాళ్ళైతే మాత్రం మీకు కలరింగ్ వర్క్ అయితే మొత్తం తెలుసు కదా.
దాని గురించి అయితే నేను మీకైతే ఎక్కువ చెప్పలేను. వాళ్ళ కలరింగ్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, చాలా నీట్గా ఉంటుంది. చూసింది కదా, ఈ గణేష్ ప్లేస్ లో కూడా మంచి అట్రాక్షన్ అయితే ఉండడం చూడండి. ఇంకో మోడల్ విగ్రహం గణేష్ చూపిస్తా మీకు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, మహారాజా స్టైల్లో. చూసింది కదా, ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ గణేషునికి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఫైర్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. ఈ గణేషుని హైట్ వచ్చేసి 6 to 7 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే, సేమ్ గణేషుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేషునికి రైట్ సైడ్న. అండ్ గణేషుడు చూసుకున్నట్టయితే రైట్ లెగ్ వచ్చేసి ఇక్కడ సింహాసనం పైన పెట్టుకొని అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుని అయితే ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే పిల్లోస్. అండ్ ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ గణేశుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగున్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన ఇంద్రుడు అనుకుంటున్నాను నేనైతే. మీకు ఒకవేళ తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. గణేశుని హైట్ వచ్చేసి 5 to 6 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు స్టాండింగ్ ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ సింహాసనం పైన పిల్లోస్ చూసుకున్నట్టయితే ఈ గణేషునికి సూర్య చక్కర్ అయితే రావడం జరిగింది. మన ముంబై కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది గణేశుడు. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే. ఇక కలరింగ్ వర్క్ అయినాక మాత్రం ఇంకా అసలు చాలా బాగుంటది. అండ్ అలానే సొండు చూసుకున్నట్టయితే కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ అలానే సూర్య చక్కర్ లో కూడా డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ న ఉండడం జరిగింది చూడండి. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేశుడు, కాకపోతే ఏంటంటే వర్క్ అనేది, జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, జాయింటింగ్ వర్క్ కానివ్వండి, ఇంకా చాలా వర్క్ ఉన్నది. చూసింది కదా. ఒకసారి మీకు దగ్గర నుంచి గణేశునికి ఫేస్ కూడా చూపిస్తాను. అండ్ ఆశీర్వాదం చేయకూడదు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సోఫా పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం హంసలు అయితే ఉండడం జరిగింది చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో జాయింటింగ్ వర్క్ ఇంకా చాలా ఉన్నది. అండ్ అలానే ఇక్కడ సోఫా కాడ చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఎలిఫెంట్, అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పిల్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశునికి వచ్చి చూసుకున్నట్టయితే ఆభరణాలు అయితే మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. అండ్ ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్. ఇంకా జాయింటింగ్ వర్క్ అయినాక కూడా మీకు అప్డేట్ వస్తూనే ఉంటది ఎప్పటికప్పుడు. జాయింటింగ్ వర్క్ అయినాక కూడా చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గణేశుడు మాత్రం. ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుడు చూసుకున్నట్టయితే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ లో చూసుకున్నట్టయితే మొత్తం చక్రం అయితే ఉండడం జరిగింది చూడండి. డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గణేశునికి ఇంకా తొండం, ఇక్కడ ఇంకా జాయింటింగ్ వర్క్ కావాలి, ఇంకా చేతులు, ఇవన్నీ జాయింటింగ్ వర్క్ అయితేనే ఉంటాయి. ఇంకా జాయింటింగ్ వర్క్ అయినాక కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే మూషికుడు కాలు లెఫ్ట్ లెగ్ వచ్చేసి మూషికుని పైన పెట్టి నిల్చొని ఉండడం జరిగింది గణేశునికి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్ లో సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే శంకుబాయ్ వాళ్ళ గణేష్
గణేష్ షెడ్లో మాత్రం మొత్తం విగ్రహాలు అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక కలరింగ్ వర్క్ అండ్ జాయింటింగ్ వర్క్ మొత్తం అయినాక మాత్రం మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ తప్పకుండా మీకు విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఇక్కడకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. తప్పకుండా మీకు నచ్చితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మాత్రం ఒకసారి విగ్రహాలు చూడండి. ఓకేనా? మరి నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. తప్పకుండా మాత్రం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి, ఆల్ అనండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.